ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 100 పేజీల్లో నా మీద ఒక పోస్ట్ వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ వేసి అసలు ఎంత వైరల్ చేశారంటే, అది ఎవడో చేతులు దురద పుట్టి వేసిన పోస్ట్ అయితే కాదు. అది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఒక టాస్క్ రూపంలో ఇచ్చి అందరి చేత పోస్ట్ చేయించారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడా కూడా పొల్లు అనేది తేడా లేకుండా కాపీ పేస్ట్ వేసుకుంటా వెళ్ళారు. అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ పోస్ట్. నేను రెడ్ కార్ ఎవడ్రా నువ్వు అని చెప్పి వేశాడని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే పలానా వాడు వేసాడని చెప్తే వాడు భయపడిపోయి డెబ్బెమ్మటి రిమూవ్ చేసుకున్నాడు. ఇంత భయపడే వెధవలు మీకు ఎందుకురా? సేమ్ కంటెంట్ ఎవడేసినా కూడా సేమ్ కంటెంట్ చూసుకోండి. అక్షరం పొల్లు పోకుండా సేమ్ కంటెంట్. ఎంత ఇచ్చారా పోస్ట్కి? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదరా. ఇంతకు దిగజారాల్సిన పనే ఉందిరా. మీ అమ్మ బాబులు సంపాదించట్లేదా? ఇట్లాంటి పిచ్చి ట్విట్లేయటానికేనా మిమ్మల్ని కన్నది? చదువుకు సావండ్రా. మీ నాయకుడు లాగా మైండ్ లేని వెధవలాగా తయారయ్యి రాష్ట్రాన్ని పాడు చేసే ఒక విద్రోహుల్లాగా తయారవమాకండి. చదువుకు సావండి. భవిష్యత్తుని ఎంచుకోండి. ఇట్లాంటి వెధవ కోసం వెనకండి రేపొద్దున మీరు బలే సావమాకండి. ఇంకేంటయ్యా 5 కోట్లు డిమాండ్ చేశానా? నేను రేణుకా జెట్టి అనే పర్సన్ టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి దగ్గర నుంచి ఏ రోజైనా కానీ ఒక్క లెటర్ తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి రా. నా ఆస్తి రాసిస్తారా మీకు?